ఒకప్పుడు రష్యాని దెబ్బతీయడం కోసం డైరెక్ట్ ప్రత్యక్ష యుద్ధంలో గెలవలేమని భావించినటువంటి అమెరికా ఇప్పుడు ఎట్లయితే ఉక్రెయిన్ వాడిందో అప్పట్లో ఆఫ్ఘనిస్తాన్ వాడింది. ఆఫ్ఘనిస్తాన్లోని తాలిబన్లు వెళ్ళి రష్యాలో అరాచకం చేస్తుండేవాళ్ళు. వాళ్ళని అక్కడైతే కాల్చి చంపేది. కానీ దానికి మూలమైనటువంటి ఆఫ్ఘనిస్తాన్ మీదనే దాడి చేయాలన్నటువంటి విధంగా దాన్ని కవ్వించి వదిలిపెట్టారు. దీని మొత్తం వెనకాల ఉన్నటువంటి వ్యూహం అమెరికా. ఈ తాలిబన్లకు కావాల్సిన ఆర్థిక సాయం అట్లాగే కావలసినటువంటి ఆయుధ సాయం చేసుకొచ్చింది త్రూ పాకిస్తాన్ ద్వారా. అట్లాంటి తాలిబన్ల రాజ్యం వలన చివరికి దెబ్బతిన్నది ఎవరయ్యా అంటే రష్యా సర్వనాశనమైంది. చివరికి యుఎస్ఎస్ఆర్ కాస్త రష్యాగా మిగిలిపోయింది. అయితే అదే సందర్భంలో తన వాళ్ళని తాము పోషించుకోలేక తాలిబన్లు దెబ్బతిన్నారు. ఆ సందర్భాన్ని బేస్ చేసుకుని అమెరికా అక్కడ రెచ్చిపోయి, ఎందుకంటే అక్కడి నుంచినే బలిసినటువంటి బిన్ లాడెన్ వెళ్ళి అమెరికాలో ట్విన్ టవర్స్ కూల్చినటువంటి సందర్భంలో అమెరికన్ ఫోర్సెస్ వచ్చి దాన్ని అంటే ఏ అమెరికా అయితే పోషించిందో అదే అమెరికా తాలిబన్లని దెబ్బతీయడం అనేటటువంటిది ప్రారంభించింది. అట్లాంటి తర్వాతన 5 సంవత్సరాల తర్వాతన అదే 20 సంవత్సరాల తర్వాత అమెరికా వెనక్కి పోవడం, చివరికి మళ్ళీ తాలిబన్ల వశమైతే ఇప్పుడు గతంలో తను పోషించే తాలిబన్లని మళ్ళీ పోషించడం ప్రారంభించింది. వారానికి $40 మిలియన్ వాళ్ళకి ఇస్తున్నారట. $40 మిలియన్ తాలిబన్లకి. టోటల్గా లాస్ట్ ఇయర్లో $2.08 బిలియన్ ఇచ్చారట. $2 బిలియన్ టెర్రరిస్టులకి ఎలాగా అన్నటువంటిది ఇప్పుడు ప్రధానంగా అమెరికాని ప్రశ్నిస్తున్నారు. అయితే ఇక్కడ అమెరికాకి ఒక సమాధానం ఉంది. అమెరికన్ పాలకులకు తెలిసి ఏంటంటే తాలిబన్ల పాలనలో తాలిబన్లు పాలనలోకి రాకముందు గత 20 ఏళ్ల నుండి అక్కడ ఉన్నటువంటి ప్రజలు వాళ్ళు సంపాదించుకున్నటువంటి డబ్బులు ఏది అమెరికన్ సహకారంతో అక్కడ వివిధ కంపెనీలు సంస్థలు ఇవన్నీ రావటం, దాని ద్వారా అక్కడ పనిచేయటం, ఆ పనిచేసినటువంటి సందర్భంలో జీతాలు తీసుకోవడం, ఆ జీతాలు బ్యాంకులో వేసుకోవడం, అట్లా బ్యాంకులో ఉండిపోయిన డబ్బులన్నీ అమెరికా దగ్గరనే ఉంటా వచ్చినాయి. తాలిబన్లు ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్న తర్వాత అక్కడ ఉన్న బ్యాంకుల్లో డబ్బులు కూడా అమెరికా తరలించుకుపోయింది. దాంతో ఇప్పుడు అక్కడ డబ్బులు లేవు. ఇప్పుడు ఇస్తోంది వాళ్ళ అబ్బ సొమ్ము కాదు, లేకపోతే యుఎస్ ఎయిడ్ సొమ్ము కాదు, తాలిబన్ల ఆఫ్ఘనిస్తాన్ ప్రజల సొమ్ముని అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టు అక్కడ ప్రజలకు కాకుండా తాలిబన్లకు దోచిపెడుతోంది అమెరికా.